అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. కన్నూరులో జరిగిన సంఘటన దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే వరుసగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యమా ఏందో తెలియదు. కానీ ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా పొగలు రావటం, పొగలు వచ్చిన తర్వాత వెనువెంటనే డ్రైవర్ అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అప్రమత్తమైన తర్వాత ఈ బస్సులో దాదాపుగా 39 మంది ప్రయాణికులు ఉన్నారు. 39 ప్రయాణికులు దించిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మొత్తం దిగిపోయి పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కానీ లేకపోతే గాయాలైన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఏంటి కారణం అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఏదైతే బస్సుకు సంబంధించి కూడా గుంటూరు కేంద్రంగా ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు అయితే కొనసాగుతూ ఉంది. తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాల పట్ల ప్రస్తుతం ప్రయాణికులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయాణికులు అయితే మాత్రం భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకోవచ్చు, బస్సులో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మంటలు వ్యాపించి మొత్తం దాదాపుగా నిజంగా డ్రైవర్ కనుక అప్రమత్తంగా వ్యవహరించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దాదాపుగా ఖచ్చితంగా 39 మంది ప్రాణాల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక్కసారి మనం ఊహించుకుంటేనే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బస్సు చూసుకుంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో ఇట్టే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో మంటలు, కొంతమంది ఎమర్జెన్సీ డేర్ని కూడా చూసుకున్నారు. ముఖ్యంగా NL01B3031 అంటే నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిత్యం బస్సులకు సంబంధించి మాత్రం ప్రయాణికులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ బస్సుకు సంబంధించి ప్రయాణికులు చాలా సురక్షితంగానే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించి ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కావచ్చు, అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు, పూర్తిస్థాయిలో విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఆర్టీఓ అధికారులు, అలాగే ఫైర్ సేఫ్టీ ముగ్గురు సంబంధించిన వారు కూడా పూర్తి స్థాయిలో బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా వివరాలు సేకరించుకొని విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడే జరిగిన ప్రమాదం మామూలుగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా జరిగిన సంఘటనని మనం ఊహించుకుంటే మాత్రం పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈరోజు పెను ప్రమాదం తప్పిందని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకం మూలంగా కూడా ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని దేవుడు అనే పరిస్థితి తరచూ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సిఐ చవన్ మనతో ఉన్నారు. సార్ ఏంటి, ఎలా జరిగింది ప్రమాదం ఏంటి? ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వస్తుంది ఇంటర్సిటీ బస్సు. దీంట్లో 39 మంది ప్రయాణికులు ఉన్నారు, డ్రైవరు, క్లీనర్ ఉన్నారు. మొత్తం 41 మంది ఉన్నారు. కేసర్ దగ్గర వీళ్ళు ఆగారు. ఆగి మళ్ళీ అక్కడ క్లీనర్ని మార్చుకొని కేసర్ నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు వచ్చి ఉంటారు. ఆ క్లీనర్ నోటీస్ చేశాడన్నమాట, స్మోక్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. అద్దంలో నుంచి చూశాడు, మిర్రర్లో నుంచి. చూడంగానే ఇమీడియట్గా డ్రైవర్కి చెప్తే బండి పక్కన ఆపటం, వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే ఆ బస్ కింద కొంచెం ఫ్లేమ్ కూడా కనిపిస్తుంది. ఇమీడియట్గా వీళ్ళు ప్రైమరీగా ఏం చేశారంటే ప్యాసింజర్లు అందరినీ కూడా దింపించేశారు, 39 మందిని. వాళ్ళకి కొంచెం బస్కి దూరంగా పెట్టి వాళ్ళ లగేజెస్ కూడా ఉన్నాయి. ఆ లగేజెస్ కూడా అన్నీ కూడా తీసేశారు. ఏమంటే మాకు ఇన్ఫార్మ్ చేశారు 112కి. ఏమంటే 2 ఫైర్ కార్లు వచ్చినాయి, మా సిబ్బంది వచ్చారు, అంతా కూడా ఇది కంట్రోల్ చేశారు. ఫార్చునేట్లీ మనకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆ ప్రయాణికుల ప్రాపర్టీ కానీ డ్యామేజ్ అవ్వలేదు. అలాగే మనకి లగేజ్ కారులో కూడా ఎలాంటి ఫైర్ లేదు. అక్కడ మీరు చూసే ఉంటారు బహుశా, అక్కడ ఎలాంటి ఫైర్ లేదు. అయితే ఇనిషియల్గా ఫైర్ అనేది ఇంజిన్ కింద నుంచి స్టార్ట్ అయింది. అదేంటనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని చూస్తున్నాం. మేడం ఏంటి తరచూ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే వాటర్ మీకు సంబంధించి ఎంవీఏకి సంబంధించి తనిఖీలు నిర్వహించట్లేదా? ఎందుకు ఇట్లా వరుసగా జరుగుతాం? ఎంవీఏ ఇన్స్పెక్టర్స్ అయితే తనిఖీలు తరచూ చేస్తూనే ఉన్నారండి. అలాగే ఈ బస్ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వ్యాలిడిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డాక్యుమెంట్స్ పరంగా ఏమీ లేదండి, అంతా కరెక్ట్గానే ఉంది. కరెక్ట్. తరచుగా ఎక్కువ ప్రమాదాలు, దాదాపుగా మనం కర్నూలులో జరిగిన సంఘటన చూసి ఇప్పటివరకు 10-15 ప్రమాదాలు జరిగినాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు కదా. దీంట్లో అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదండి. అండ్ ఫైర్ ఎందుకు క్యాచ్ అయింది అన్నది మనకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటే తప్ప చెప్పలేము. వెహికల్ పరంగా అయితే ఏమీ డిఫెక్ట్స్ లేవండి, మెకానికల్ డిఫెక్ట్స్ అయితే ఏమీ లేవు.
అలా బస్సు స్టార్ట్ అయ్యే ముందు పూర్తి స్థాయిలో మొత్తం తనిఖీలు ఫిట్నెస్ మొత్తం చెక్ చేసుకునే స్టార్ట్ అవుతారు కదా. వెహికల్కి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఫిట్నెస్ కూడా చాలా రీసెంట్గా చేసుకున్నారండి. దాని ఫిట్నెస్ కూడా 15 days అయింది అంతే, అది చేసుకుని కూడా వాళ్ళు మొన్న January 15th దానికి ఫిట్నెస్ రెన్యువల్ కూడా చేసుకున్నారు. 15-20 days బ్యాక్ చేశారు. హైదరాబాద్లో సర్వీసింగ్ కూడా ఇంజిన్ సర్వీస్ అది బాడీ సర్వీస్ చేశారంట. అది అడిగాం మేము వాళ్ళని, సర్వీసింగ్ కూడా చేసుకున్నాం. అంటే మేడం ఎక్కువగా పక్కపక్క రాష్ట్రాల్లో చేసిన రిజిస్ట్రేషన్ బండ్లన్నీ కూడా ఎక్కువగా మన ఏపీ తెలంగాణలో తిరుగుతున్నాయి కదా. సో ఈ బస్సులు ఎక్కువగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ బస్సులు కావచ్చు, లేకపోతే ఈవీ బస్సులు కావచ్చు, ఇవే తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏసీ స్లీపర్ బస్సులు. ఎలక్ట్రికల్ ప్రాబ్లం, కార్లు కూడా మనకు డ్యామేజ్ అవుతూ ఉంటున్నాయి. చాలా కార్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ ఇంజిన్లో ఏదైనా వైరింగ్ కానీ లేదా ఏదైనా ఇప్పుడు మనకి ఈ ర్యాట్స్ అయ్యి ఎంటర్ అయ్యి కొట్టేయటం అయినా జరుగుతున్నాయి. దానివల్ల కూడా మనకి కార్లు కూడా చేస్తున్నాం. అట్లాగే బస్సెస్ కూడా ఏంటనేది కూడా మేము ఇంకా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇది మేనేజ్మెంట్ ఫాల్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఇది ఆటోమేటిక్గా ఏమైనా జరిగిపోయింది అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇది మొత్తం బ్యాక్ సైడ్ జరిగినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. బ్యాక్ సైడ్ ఒక్కసారిగా పొగ రావడంతో వెంటనే అప్రమత్తమైన క్లీనర్ డ్రైవర్కి సమాచారం ఇవ్వటం, డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేసి 39 మందిని ప్రయాణికులని దించివేసి వారి లగేజీని కూడా తీసేసి దాదాపుగా 39 మంది ప్రాణాలని కాపాడిన పరిస్థితి కనిపించింది. అయితే బస్సుకు సంబంధించి అన్ని రకాల పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉంది. అలాగే 3 రోజుల క్రితమే సర్వీసింగ్ చేసుకున్నారని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి ఆర్టీ అధికారులు సరైన సమాచారం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.